నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. పెద్దవారి యొక్క సహకారాలు మేలు చేస్తూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ పూజను నిర్వహించి అమ్మవారికి చిత్రాన్నమును నివేదన చేయండి. వృషభ రాశి వాళ్లకు మనోసౌఖ్యాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనం విషయంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి తామర పుష్పాలు సమర్పణ చేయండి. కర్కాటక రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. అధికారికపరమైనటువంటి సమావేశాల్లో గౌరవాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారాలు నిర్వహించే సందర్భంలో ఎదుటి వారితో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకమును నిర్వహించటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరమైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించడం, స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క మాట విలువను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. గౌరవాలను కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి ఈ రోజు మీరు వ్యవహరించేటటువంటి అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేసి స్వామివారికి బెల్లము ముక్కను నివేదన చేయండి. తులారాశి వారు ఈరోజు ప్రయాణాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో ఆందోళన కనిపిస్తుంది. కుటుంబ విషయాలు చర్చకొస్తుంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆలోచనలు కలిసి వస్తుంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉన్నప్పటికీ అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో సమయం విపరీతంగా గడిచిపోతూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో కాస్త ఆందోళనగా కనిపిస్తుంటారు. రాజకీయ పరమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, అర్చన నిర్వహించటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు మనోవికారాలు పెరుగుతుంటాయి. ఇతరులు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యక్తిగతమైన అభివృద్ధి విషయాల్లో తొందరపడకుండా ప్రయోజనాలపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి కొబ్బరి అన్నమును నివేదన చేయండి.
మకర రాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. పరిచయాల వలన కొన్ని రకాల సంతోషాలు ఉంటుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రవకేసరిని నివేదన చేసుకోవటం, గులాబీ పుష్పములు సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వారులకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. నాయకులతో ఒత్తిడి ఏర్పడకుండా వ్యవహరించండి. గతంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు వస్తుంటాయి. గౌరవాల విషయంలో రాజీ పడకుండా వ్యవహరిస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలుగుతుంటాయి. వేరు రూపాలలో ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి గణపతి అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.